ఎవరైతే ఈరోజు అధికారంలో ఉన్నారని చెప్పని ఎవరిని పడితే వాళ్ళని అనడం, ఎవరిని పడితే వాళ్ళని తిట్టడం, ఎవరిని పడితే వాళ్ళని కొట్టడం, వాళ్ళ ఇళ్ళకెళ్ళి గొడవలు చేయడం ఇవన్నీ చేస్తున్నారో మీ అందరికీ మీ శ్రేయోభిలాషకు ఒక మంచి మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. అరే, ఈరోజు నువ్వు కొడతావు, వాడు దెబ్బతింటాడు, కానీ వాడికి అవకాశం వచ్చిన రోజు, నీ అధికారం కోల్పోయిన రోజు, వాడికి అధికారం వచ్చిన రోజు వాడికి కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే అవసరమా మనకి అనిపిస్తుంది. ఒక్కోసారి అవసరమా మనకి ఆ రోజు వాడిని ఇంత చేయకపోతే మనకి ఈరోజు మన జోలికి రాడు కదా అనిపిస్తుంది. అరే, రేపు అనే దాని గురించి మనం ఆలోచించుకొని ఈరోజే మనం జాగ్రత్త పడితే మనం మన కుటుంబం ప్రశాంతంగా ఉంటే మన పాటికి మనం పని చేసుకోవచ్చు. అలా కాకుండా ఏదో వాడు గతంలో ఏదో చేశాడు కదా, వాడు ఎక్కడో ఇబ్బంది పెట్టాడు కదా చెప్పి నువ్వు చేసుకుంటా పోతా ఉంటే అది కొనసాగుతానే ఉంటుంది. ఎక్కడో ఇక్కడ దాన్ని ఆపాలి. ఈరోజు నువ్వు ఆపితే రేపు అనే రోజు ఓడి ఆపుతారు. అలా కాకుండా దాన్ని కొనసాగించావు అనుకో, నీ వల్ల నీ కుటుంబం కూడా రోడ్డు మీదకి రావచ్చు, నీ కుటుంబం కూడా ఇబ్బంది పడుతుంది. అరే, మనం మనుషులు రా, ప్రాణంతో పాటు మంచి చెడు కుళ్ళు కుదురాలు అన్నీ ఇచ్చారా, ఖచ్చితంగా వాడు పగ తీర్చుకుంటాడు. అందుకనే రోజు ఏంటంటే ఎవరెవరు సర్దుకోకపోతే ఆ గొడవ అంతటితో ఆగదు. మీ ఇష్టప్రకారంగా చేసుకుంటే రేపు వాడి ఇష్టప్రకారంగా ఓడి చేస్తాడు. ఆ రోజు నువ్వు అనిపించక తప్పదు. అందుకని చెప్తానంటే ఈరోజు నువ్వేం చేస్తావో రేపు తిరిగి నీకు అదే వస్తుంది. అందుకని జాగ్రత్తగా మీరు జాగ్రత్తగా ఉంటే మీకు మంచిది.